ఓడియమ్మ బంటి స్టార్ మాలో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏ షో కొత్త షో వస్తుందా ఎదురు చూసేస్తాం. మంచి షో రావాలా, మనం రివ్యూస్ కూడా బాగా చెప్పుకుందాం. అది ఇది నువ్వు బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చుకున్నాలే. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పా, బిగ్ బాస్ అయిపోయింది, మంచి షో వస్తుంది స్టార్ మాలో, దాని రివ్యూస్ ఇస్తా, మామూలుగా ఉండదు, పెద్ద సెలబ్రిటీ అయిపోతాం అది ఇది అని చెప్పా. అయిపోతా, నేను పెద్ద సెలబ్రిటీ అయిపోతా. ఎందుకంటే పిచ్చెక్కిచ్చే ఎపిసోడ్, ఓకేనా, గ్రాండ్ లైన్స్ ఎపిసోడ్ చూసి. ఏంటి స్వామి 10 గంటలు ఇంట్రడ్యూస్ చేయడానికి 2 గంటలు టైం తీసుకున్నారా స్టార్ మా వాళ్ళు? మీ టీఆర్పీల కోసం మా బుద్ధి పోయేటట్టు చేస్తున్నారు మీరు, ఓకేనా. ఇక మాకు పిచ్చి కూడా పట్టిద్దేమో. అసలు షో గురించి చెప్పాలి. అబ్బో షో ఇంక ఇంటర్నేషనల్ కదా. అబ్బో ఏమి షో స్వామి, మామూలుగా లేదు. మీలో ఎంతమంది నిజంగా షో చూసి పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నారు? స్టార్ మాలో వచ్చిన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో చూసి పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నా కామెంట్ అయితే కావాలా, లైక్ అయితే కావాలా, ఓకేనా. ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోరు రజా, రాణి, మేడం, సార్స్. ఏంటి స్వామి, ఏంది అది? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనా? మాకు పిచ్చెక్కుతుంది. ఏమన్నా ఉందా అసలు? ఫస్ట్ రోజే నామినేషన్స్. ఆ నామినేషన్సా? లాంగ్వేజ్ రాదని నామినేషన్స్ ఏంటి స్వామి, నాకు అర్థం కావట్లేదు. ఇంకా దీన్ని వదలరా, ఇంక ఈ రచ్చను వదలరా. అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 9లో అయిపోయింది, బిగ్ బాస్ సీజన్ 8లో అయిపోయింది, అన్ని సీజన్స్లో అయిపోయింది. అదే పాయింట్ మళ్ళీ తీసుకుని వచ్చి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కొత్త షో, పిచ్చెక్కిచ్చే షో, ఇందులో కూడా అవసరం అదే సోది. నాకైతే పిచ్చెక్కింది ఆ షో చూస్తే మాత్రం. నిజంగా నామినేషన్స్ అంటారు, గందరగోళం అంటారు. నిజంగా కపుల్స్ని చూసినా కానీ కొంతమంది ఫేక్ అనిపిస్తున్నారు నిజంగా, ఓకేనా. ఫేక్ లాగే బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా ఎమోషన్ అనేది ట్రూగా రావాలా. ఏదో కెమెరాలో ఉన్నాయి ఏదో ఒకటి మాట్లాడేద్దాం అన్నట్టే మాట్లాడుతున్నారు. కానీ ఉత్తరభద్ర షోలా ఉంది, నిజం చెప్తున్నా. ఎవరు ఏదైనా అనుకోండి, నన్ను ఎవరు ఏదైనా ఏమైనా చేసుకోండి, ఉత్తరభద్ర షోనే, ఓకేనా. అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. నేను అనుకున్నా రివ్యూస్ గట్టిగా ఇద్దాం ఈ సీజను. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంట, పిచ్చెక్కిద్దంట, ఓకే ఓకే కిక్కి అనుకున్నా. చివరికి నాకు పిచ్చెక్కేటట్టు చేస్తున్నారు, ఓకేనా. నిజం చెప్పండి, మీలో ఎంతమంది వరస్ట్ అనుకున్నారు? నాకు వరస్ట్కే వరస్ట్ అనిపించింది, ఓకేనా. నామినేషన్స్ గందరగోళం అంతా చూసి వరస్ట్ వరస్ట్ వరస్ట్. అది అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చాడు, ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంట్రడ్యూస్ అయినా మన శ్రీమిక కెట్ట చేస్తుంది, రండి విక్ చెయ్యండి వస్తున్నారు. ఏందా ఎలివేషన్స్, సోది అట్ర సోది, ఓకేనా. ఆడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ గురించి వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవడం, అది మామూలు కాదు. ఏదైనా టూ ఎమోషన్ వచ్చింది అనుకో, ఆ ఎమోషన్ కామెడీ అనిపించాలా, అంతేగాని వీళ్ళు మాట్లాడుతుంటే క్రింజ్ అనిపిస్తుంది, ఓకేనా. క్రింజ్కే క్రింజ్, అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది నన్ను అడిగితే, ఓకేనా. ఏదైనా గట్టిగా గొడవలు ఉంటేనే కానీ ఇట్లా కెమెరాస్ చూస్తున్నాయని మాట్లాడుకోవడం, కెమెరాస్ చూస్తున్నాయని నవ్వుకోవడం, కెమెరాస్ చూస్తున్నాయని అరుచుకోవడం, అంతా కెమెరాస్ అనుకో స్క్రిప్టెడ్లా ఉంటుంది. నాకెందుకు కొంచెం స్క్రిప్టెడ్ కూడా అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదా? నిజం బ్రో, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే గ్రాండ్ లైన్స్ ఎపిసోడ్ చూసాం, మాకు స్క్రిప్టెడ్లా ఉంది. అసలు ఏంటో ఈ షో కొంచెం డిఫరెంట్గానే ఉంది బ్రో అనుకున్న వాళ్ళు లైక్ కొట్టండి మామ, నిజం చెప్పండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకే, వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమన్నా సరిగ్గా ఉన్నారా అంటే అప్పుడే గొడవలు. దేనికి గొడవలు? ఆడేం జరిగిందని ఫస్ట్ డేనే గొడవలు ఎందుకు? సోది కాకపోతే, అవునా కాదా? దేనికి గొడవలు? గొడవ పట్టం దేనికి? నిజం చెప్పనా, ఏనికి గొడవల? అది ఏమి లేదు. నామినేషన్స్ లాంగ్వేజ్ రాదని బిట్టని సంధ్యాని వాళ్ళిద్దరిని నామినేషన్ అయితే చేశారు. సర్లే ఎలిమినేషన్ అయిపోయారు వాళ్ళు, ఓకేనా. కాకపోతే ఈ వీక్ కాదు, ఉత్తరభద్ర షో కదా, వాళ్ళు ఏదో ఎలివేషన్ కోసం టీఆర్పీల కోసం స్టార్ మా వాళ్ళు అట్లా చేశారు. కానీ ఈ వీక్ అయితే ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్, ఓకేనా. సెకండ్ వీక్ అయితే హరిత హరీష్ అండ్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్లో అతనైతే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. థర్డ్ వీక్ బిట్టు అండ్ సంధ్య వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. ఫోర్త్ వీక్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. మొత్తం ముందే చెప్తే షోనే అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మనం అప్డేట్స్ అన్ని చెప్పామనుకో, షో ఎత్తిపోతల పథకం ఇప్పటికే నాకు తెలిసింది, ఎత్తిపోతల పథకం ఏటట్టే ఉంది. ద 50 అనే రియాలిటీ షో వచ్చింది, ఓకేనా. అది మన లాంగ్వేజ్ కాదు, తెలుగు లాంగ్వేజ్ కాదు, అది వచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చింది, పోయింది. ఇది కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో కూడా వచ్చింది, పోయింది అనేటట్టే ఉంది, ఓకేనా. ఏదైనా కాంట్రవర్సీలు పెట్టి ఏదైనా మంచిగా గేమ్స్ పెడితే ఓకే. కానీ ఊరక వైఫ్ అండ్ హస్బెండ్ పొగుడుకోండి, మాట్లాడుకోండి అని అంటే మాత్రం షో అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యేటట్టుంది, ఓకేనా. ఫస్ట్ వీక్ మాత్రం మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అయితే ఇచ్చి పడేశాడంట. ఎలివేషన్స్ కూడా మాత్రమే ఉన్నాయంట. కానీ సెకండ్ వీక్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఉంటే బాగుండేది అనిపిస్తుంది, ఓకేనా. మన నటరాజ్ మాస్టర్ కూడా తగ్గేది లేదంట, ఎవరికి నేను తగ్గను అంటున్నాడంట. కాకపోతే ఏందో కొంచెం ఫేక్ అనిపిస్తుంది మా వీళ్ళందరూ బిగ్ బాస్ ఇవన్నీ చూసేసి ఇక్కడికి వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమో అనిపిస్తుంది, ఓకేనా. రియాలిటీ కనపడట్లా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో రియాలిటీ లేదు. ఆ రియాలిటీ లేకపోవడం వల్లే నాకు నచ్చలా, ఓకేనా. మీకు నచ్చిందా లేదైతే కామెంట్ చేయండి. ఫస్ట్ గ్రాండ్ లైన్స్ ఎపిసోడ్ గురించి దీనికంటే ఎక్కువ మాట్లాడుకుంటే మనకు పిచ్చెక్కేటట్టుంది. ఆడ ఏమో మనం మాట్లాడుకోవడానికి. ఉత్తరభద్ర సో ఉత్తరభద్ర మీకు కూడా అదే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. షో గురించి అప్డేట్స్ వస్తే ఇస్తూనే ఉంటాను. ఎపిసోడ్ చూసి రివ్యూలు కూడా ఇస్తాను. బాగుంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది కాబట్టి, ఓకేనా. మీకేమనిపించింది? ఫస్ట్ మీ ఒపీనియన్ నాకైతే కావాలా, కామెంట్లు అయితే తెలపండి.